ఈ నిరసన కార్యక్రమం 10వ తేదీన జరుగుతూ ఉంది. ఒక డాక్టర్ ఇందులో సఫరర్ కాబట్టి దేశవ్యాప్తంగా వైద్య ఫ్రెటర్నిటీ మొత్తం ముందుగా కదిలింది. తర్వాత మిగతా జనం కూడా స్పందించారు. ఎంత వేగంగా ఈ అబ్సర్జని అంటే ఈ అసంతృప్తిని తగ్గించాలనే ఆలోచనతోనే ప్రభుత్వాలు ఉన్నాయి. మనటికి తగ్గించగలిగాయి. ఈ అసంతృప్తిని తగ్గించడంలో ప్రధాన పాత్ర వహించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇలా స్పందించడం చాలా గొప్ప విషయం కదా అని మెచ్చుకున్న వాళ్ళు చాలామందిని నేను చూశాను. కానీ సుప్రీంకోర్టు పాత్ర ఇక్కడ అసంతృప్తిని తగ్గించడమే. వెంటనే ఉదయానికల్లా ఉద్యమం మొత్తం ఆగిపోయింది. మీరు గమనించి ఉంటారు. అంటే సుప్రీంకోర్టు స్వయమోటోగా కల్పించుకుని మేము చూసుకుంటాం, మీరు ఊరుకోండి అని చెప్పడంతో ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందా? అది హీనమైన క్రైమ్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏ ప్రభుత్వ అధికారంలో ఉంది, ఏది లేదు అనేదంత నిమిత్తం లేకుండా భారత జాతి మీద జరుగుతున్న అవమానకరమైన పనుల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు, ఖండించాల్సిందే. అందులో నాకేం సెకండ్ థాట్ లేదు, మీకు ఉండాల్సిన పని కూడా లేదు. అక్కడ భద్రత లేదు. 36 గంటలు డ్యూటీ చేసిన డాక్టరు విశ్రాంతి తీసుకునే అవకాశం లేదు. ఆ సమయంలో ఆమె మీద దాడి జరగడం, అత్యాచారం, హత్య జరగడం, ఇది ఒక్కటే ఘోరమైనదని కాదు. ఇలాంటి ఘోరమైనవి ప్రతిరోజు కనీసం 90 జరుగుతున్నాయి యావరేజ్ లెక్కన. ఎక్కువ భాగం ఇవి జరుగుతూ ఉండేది దళితులు, బలహీన వర్గాల మీద, మైనారిటీల మీద. ఎప్పుడన్నా ఒకసారి ఒక మధ్యతరగతి వ్యక్తి మీద కానీ, కొద్దిగా ప్రామినెన్స్ ఉన్న వ్యక్తి మీద కానీ జరిగితే అవి పుష్కరానికో అర్ధ పుష్కరానికో బయటకు వస్తున్నాయి. 2012లో నిర్భయ వస్తే, 2019లో దిశ వస్తే, 24లో అభయ వచ్చింది. ఈ మధ్యలో రోజుకు 90 లెక్క నిన్నేంటో లెక్కలేసుకోండి. మనకి అందరికీ బాగా తెలిసినే ముచ్చుమరి ఘటన ఉంది. విజయనగరంలో జరిగింది, విశాఖలో జరిగింది, గుంటూరులో జరిగింది, తిరుపతిలో జరిగింది. జరగని చోటేదో నాకు చూపిస్తుంది. అత్యంత బలహీన వర్గం, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా వెనుకబడినటువంటి వర్గాల్లో జరుగుతున్నవి అన్నోటీస్డ్గా ఎవరి దృష్టి పడకుండా పోతానే ఉన్నాయి. అంటే మన సమాజము లేదా మన సోషల్ మీడియా లాంటివి కూడా మధ్యతరగతికి మాత్రమే స్పందిస్తూ ఉన్నాయి. అది కూడా అన్నిటికీ స్పందించటంలా. ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించినప్పుడు కొంతమంది మేధావులు చెప్పేది ఏంటంటే, ప్రతి సమస్య మీద కూడా ఎంతో కొంత అసంతృప్తి లోపల ఉంటుంది. కొన్ని ఘటనలు జరిగినాక అసంతృప్తి పెరిగి 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 ఒక ఘటనలో బయటపడుతుంది. దాన్ని చల్లార్చినామనుకోండి, మళ్ళా లోపల నీరు గప్పినాడు సాగుతూ 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 కొంతకాలం పైన మరో ఘటనలో బయటపడుతుంది. ఈ రకమైన యాదృచ్ఛికత అనేది, ఎప్పుడో ఒకసారి బయటపడటం అనేది ఏ విధంగానూ ఈ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వదు. పరిపాలించేటోళ్ళు అలా బయటపడటమే కోరుకుంటున్నారు. ఒక సస్టైన్డ్ ఎఫర్ట్, దీర్ఘకాలికమైన ప్రయత్నం ప్రజల వైపు నుంచి జరిగి అసలైన సమస్య ఏముందో ఆ సమస్యకి పరిష్కారం దొరికేదాకా జనం పోరాడడం పాలించే వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే మీరు గమనించండి, రైతుల పోరాటం జరిగినప్పుడు అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బోబ్డే గారు ప్రతిపాదన చేశారు, నేను మధ్యవర్తిత్వం వహిస్తాను. ఎందుకు ప్రతిపాదన చేశాడు ఆయన? లోతులకి వెళ్ళి ఆలోచించండి. ఆ రోజు ఆ చట్టాలు చేసిన తీరు కానీ, అమలు జరుగుతున్న పద్ధతి కానీ, కార్పొరేట్లకి వ్యవసాయం మొత్తం దఖలుపరచాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఆలోచన కానీ అన్ని వేళ్ళు మోడీ గారి వైపు చూపిస్తున్నాయి. ఆయన రక్షించడానికి బొబ్డీ గారు దిగారు. కానీ రైతులు వాళ్ళ సంఘటిత ప్రయత్నం ద్వారా
అతని ఇంటర్వెన్షన్ అంగీకరించాల. దానికి కారణం కూడా ఉంది. ఆయన కమిటీలో పెట్టిన వ్యక్తులను కూడా చూసినారు వాళ్ళందరూ రైతు ద్రోహులు. అదొక కారణం. రెండోది వీళ్ళు ఉద్యమాన్ని పెద్ద డిమాండ్లు కాదు, 2-3 డిమాండ్లు చివరిదాకా తీసుకెళ్ళదలుచుకున్నారు. ఎప్పుడైనా సమస్య పరిష్కారం కావడానికి ఏ డిమాండ్ని చివరిదాకా పట్టుకెళ్తే పరిష్కారం అవుతుందో అక్కడ దాకా వెళ్ళాలనుకున్నారు వాళ్ళు. అప్పుడు ఇక ఈ మలాం పూతలు పనిచేయవు. బొబ్బిటే గారి ఇంటర్వెన్షన్ ఒప్పుకోలే. ఇప్పుడు చంద్రచూడ్ గారు గత న్యాయమూర్తుల కంటే చాలా మంచివాడని పిక్చర్ వచ్చేసింది. ఈ పిక్చర్ ఎవరికి ప్రయోజనం? భారతదేశంలో వ్యవస్థలు ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు ప్రతి వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతే ఖచ్చితంగా తిరగబడతారు. 1-2 వ్యవస్థలు జనం తిరగబడకుండా మలాం పూసే వ్యవస్థలు ఉండాలి. ఆ వ్యవస్థల్లో భాగమే ఈరోజు మంచి చంద్రచూడ్ రావడం. ఈ మంచి చంద్రచూడ్ ఏం చేశాడు? సుయమోటోగా కేసు తీసుకున్నాడు. మనందరూ ఆనందించినాం. అంటే మనకు లోతులు తెలియదు. ఏ స్టేట్మెంట్ వెనుక ఎవడి ప్రయోజనం ఏముంటుందో తెలియనంతకాలం జనం మోసపోతాను ఉంటారు అని ఒక ప్రముఖ రాజకీయవేత్త మాట్లాడాడు. లెనిన్ మాట్లాడినాడు. చాలా ఏళ్ళ నాడు, 100 ఏళ్ళ నాడు మాట్లాడినాడు. అప్పటికతనికి అనుభవం అయింది. అది చారిత్రకంగా కూడా దాని వెనుక చాలా ఆధారాలు ఉన్నాయి. ఆ స్టేట్మెంట్ సబ్స్టాన్షియేట్ చేయడానికి నేను చెప్తా. ట్రాట్స్కీ, లెనిన్ లాంటి వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధం మధ్యలో జనాన్ని అందరినీ సన్నద్ధం చేసి ఈ దేశానికి విముక్తి రావాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నమంతా చేసింది వీళ్ళు. దాని చేతుల్లో లాక్కుని అధికారాన్ని సంపాదించుకుంది కెరెన్స్కీ. అతను మెన్షివిక్కుల మనిషి, పెట్టుబడిదారుల ప్రతినిధి. అతను ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే కెరెన్స్కీ, లెనిన్ నా దగ్గరికి రా, మనం చర్చించుకుందాం అన్నాడు. స్టేట్మెంట్ అది. ఈ స్టేట్మెంట్ అనే ఉద్దేశాన్ని ఆనాటి బోల్షిక్ పార్టీ గుర్తించలేకపోయింది. పార్టీనే గుర్తించలేకపోయింది. అందరూ లెనిన్కి సలహా ఇచ్చారు, మనం పోయి చర్చిస్తే మంచిది కదా, సమస్య పరిష్కారం అవుతుంది కదా అన్నారు. లెనిన్ మాయమైపోయినాడు, కనపడకుండా పోయినాడు. ఒక అడవిలోకి పోయి అడవిలో కూర్చొని బుక్ రాయటం మొదలుపెట్టాడు. మీకు అందరికీ పిచ్చోడు అనిపిస్తుంది. దేశమంతా అల్లకల్లోలం ఉంటే బుక్ రాసుకునేది ఏందిరా అని. ఆ బుక్ పేరు రాజ్యాంగేతర విప్లవం. ఆ బుక్ ఎందుకు రాస్తున్నాను అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, ఏ స్టేట్మెంట్ వెనక ఎవడి ప్రయోజనం ఏముంటుందో అర్థం కాని పరిస్థితుల్లో నా పార్టీ పడిపోయింది. వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యేటట్టు నేను చెప్పడానికి రాజ్యాంగేతరం అంటే ఏంది, విప్లవం అంటే ఏంది ఇప్పుడు నేర్పించాల్సి వస్తుంది. మా కార్యకర్తలు అమాయకంగా మెన్షివిక్ పార్టీ నాయకుడైన కెరెన్స్కీతో మాట్లాడడానికి పొమ్మంటున్నారు. ఆడు ఎందుకు పిలుస్తున్నాడంటే నన్ను పిలిచి సాగుకొట్టడానికి చెప్పాడు. సర్వాధికారులు సోవియట్లకే నినాదం ఇచ్చి జనాన్ని మళ్ళీ తిరిగి సన్నద్ధం చేసి ఏప్రిల్లో జరిగితే అక్టోబర్ కల్లా మళ్ళీ జనాన్ని తయారు చేసి విప్లవం జయప్రదం చేశాడు. దే ఆర్ విజనరీస్. ఆ విజనరీ చెప్పిన మాటని ఇప్పుడు నేను మళ్ళా చెప్తున్నా మీ ముందు. మంచి చంద్రచూడ్ గారు వ్యక్తిగతంగా దుర్మార్గుడని అంటల్లా. ఏ వ్యవస్థలో అయినా వ్యక్తులు వ్యవస్థలో భాగంగా ఉంటారు. వ్యక్తుల మంచితనాలు చెడ్డతనాలు కాదు అక్కడ ఉండేది. ఆ వ్యవస్థలో వారు మనందరికీ కాన్ఫిడెన్స్ నింపడానికి అయిపోయింది. ఈ సమస్య అంతా పరిష్కారం అయ్యిద్దని మనందరం ఉద్యమాలు ఆపేయడానికి దానికి తగిన పద్ధతిలో ఆయన స్టేట్మెంటు, మేము తీసుకుంటాం కదా జాగ్రత్తగా, మీరెందుకు అనవసరంగా బజార్లోకి వస్తారు అనే స్టేట్మెంట్ మొన్న ఉదయం ఇచ్చాడు. నెక్స్ట్ మినిట్ మెడికల్ కాలేజ్ ఉద్యమం ఆగిపోయింది కర్నూలులో. మేము నిన్నగాక మొన్న మన టీంలో 5 రిలే నిరాహార దీక్షలో మార్నింగ్ ఈవినింగ్ కూర్చున్నాం. 5-6 గంటలు వాళ్ళని ఎంగేజ్ చేయగలిగినాం. కేవలం సంఘటనే కాదు, నిరంతరం చెప్పాల్సింది. వీళ్ళని సంఘటితం చేసి సన్నద్ధం చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు చేసినాం. కానీ ఒక్క స్టేట్ పెడితే మొత్తం ఆగిపోయింది, దేశవ్యాప్తంగా ఆగిపోయింది. నాట్ ఓన్లీ ఇన్ కర్నూలు మెడికల్ కాలేజ్. మేము ప్రకటించినాం నిన్న రాత్రి, మన పోరాటం స్టార్ట్ అయిందని ప్రకటించినాం. మేము పోరాటం ఆగల, స్టార్ట్ అయింది పూట అని ప్రకటించాను నేను రాత్రి. నిజంగానే మన పోరాటం స్టార్ట్ అయిందని నా అభిప్రాయం.
ఎందుకని చెప్తున్నానో నా సబ్స్టాన్షియేషన్ చెప్తాను, మీకు కారణం చెప్తాను. ఒక్క ప్రెస్లో కానీ ఒక్క చోట కానీ దీనికి మూల కారణమైన పురుషాధిక్య భావజాలం, పితృస్వామ్య భావజాలం గురించి ఒక్క స్టేట్మెంట్ నేను చూడాల, ఒక్కటి కూడా చూడాల. నేనైతే మీరు చూసుంటే నాకు చెప్పండి. మూల కారణం అదే అని చెప్పడానికి ఇన్ని ఆధారాల్లోనే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు 2 మాటలు చెప్పుకుని దాంట్లోకి వెళ్దాం. మరి 4 రోజుల క్రితం మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే గారి గవర్నమెంటు పరిపాలన దగ్గర 2 అమ్మాయిల్ని, పసిపిల్లల్ని కిరాతకంగా అత్యాచారం చేస్తే పత్రికల్లో రావడానికి నోచుకోలేదు. చివరికి బాంబే హైకోర్టులో ఉండే జడ్జి కేకలేస్తే తప్పది చర్చకు రాలా, ఘటన జరిగితే తప్ప మీరు కదలరాని. ఇది ఇంకో చంద్రచూడు, హైకోర్టు చంద్రచూడు, ఆయన సుప్రీంకోర్టు చంద్రచూడు. ఇక్కడ కోపం పెరగకుండా ఉండడానికి ఈయన ప్రయత్నం చేశాడు, దేశవ్యాప్త కోపం పెరగకుండా ఉండడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన అంత హుషారుగా ఎందుకు గదిలాడు? కేంద్ర ప్రభుత్వానికి బెంగాల్లో జరిగిన ఘటన చాలా అవసరం. అపోజిషన్ పార్టీ ఇంప్లికేట్ కావాలి. అపోజిషన్ పార్టీ తప్పులు చేసింది, అందులో డౌట్ ఏం లేదు. టీఎంసీ తప్పులు చేసింది, అషప్ చేయడానికి ప్రయత్నం చేసింది, ప్రిన్సిపాల్ని కాపాడడానికి ప్రయత్నం చేసింది, కమిషనర్ని కాపాడడానికి ప్రయత్నం చేసింది. ఇవన్నీ తప్పుడు పనులే, నేనేం కాదనడంలా. ఇక్కడ ఈ పెద్ద మనిషి చేసింది నేను ఏకనాథ్ షిండే. ఇక్కడ వచ్చి కేసు రిజిస్టర్ చేయాలంటే ఇక్కడ ఎందుకు ఒప్పుకోలే? అక్కడ ఒప్పుకోలే, ఇక్కడ ఒప్పుకోలే. అక్కడిక్కడ 2 చోట్ల ప్రభుత్వ స్వభావం ఒకటే. మొత్తం దేశంలోని రాజకీయ పార్టీలు, అధికారులు ఉన్న వాళ్ళందరి స్వభావం ఒకటే. ఆ స్వభావం ఏంటంటే ఏ ఘటన జరిగినా దాన్ని కప్పెట్టడమే. అక్కడ వాళ్ళు కప్పెడతారు, ఇక్కడ వీళ్ళు కప్పెడతారు, అంతే తేడా. అక్కడ కప్పెట్టబడేదాన్ని బయటికి లాగితే కేంద్ర ప్రభుత్వానికి ప్రయోజనం ఉంది, ఇక్కడ కప్పెట్టేదాన్ని ఇంకా కప్పి పెడితే కేంద్ర ప్రభుత్వానికి ప్రయోజనం ఉంది. 2 చోట్ల కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు అక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసము కేంద్రంలో ఇమ్మీడియట్గా యాక్టివిజం ప్రదర్శించి ఆ యాక్టివిజంలోంచి మీరందరూ ఉద్యమాలు ఆపేయండి, మేము చూసుకుంటామని ప్రకటన చేశారు. ఇక్కడ కూడా యాక్టివిటీ పెరగకుండా ఉండడానికి బాంబే హైకోర్టు నుంచి ఆ ప్రయత్నం ఇక్కడ స్టార్ట్ అయింది. దీన్ని ఈ లోతుపాతులు అర్థం చేసుకోవడం అనేది ఉద్యమాలు నిర్మించాలనుకున్న వాళ్ళకి అవసరం. సస్టైన్డ్ ఉద్యమాలు నిర్మించకుండా పరిష్కారం రాదు, వాళ్ళకి అవసరం ఇది. అనేక మంది జనం ఇంకో తప్పుడు భావనలో పడ్డారు, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా నిరసనలో మేమందరం పాల్గొన్నాం ఈ వారం 10 రోజుల నుంచి కర్నూలులో. ప్రతి నిరసనలో ఒక్కరో ఇద్దరో ఒక స్టేట్మెంట్ పదే ఇస్తూ వచ్చారు. చట్టాలు చాలా కఠినతరంగా ఉండాలి, ఒక స్టేట్మెంట్. ఈ దుర్మార్గుల్ని ఉరి తీయాలా, ఎన్కౌంటర్ చేయాలా, కాళ్ళు చేతులు నరికేయాలా, ఇది ఇంకో స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్ల గురించి మనం ప్రాపర్గా చూడలేకపోతే మనం నిర్మించే ఉద్యమాలు చాలా బోలాతనం కలిగినవి అవుతాయి. మొదటి స్టేట్మెంట్కి వస్తున్నా, ఇంకా కఠినతరమైన చట్టాలు కావాలా అన్నారు. ఇప్పుడు ఉన్న చట్టాలే కఠినతరంగా ఉన్నాయి. మోడీని చంపడానికి ప్రయత్నం చేశారనే పేరుతో 5 ఏళ్ల నుంచి కొంతమందిని జైల్లో పెట్టున్నారు, విచారణే లేదు. అసలు మోడీని ఎవడైనా ఈ దేశంలో చంపగలడా అనే క్వశ్చన్కి నాకున్న ఆన్సర్ ఎవడూ చంపలేడు. అతనంతట అతను మరణించడానికి పూనుకుంటే తప్ప, అతను మరణించడానికి పూనుకోడు, మరణింపజేస్తాడు ఆయన కార్యక్రమం మొదటి నుంచి మరణింపజేయటమే. గుజరాత్ దగ్గర నుంచి కూడా మరణించడం ఆయన కార్యక్రమం కాదు. అది మీకు క్లియర్గా తెలుసు, మనకేంటి ప్రపంచానికంతా తెలుసు. కాబట్టి మోడీని ఎవడు ఏం చేయలేడు, అంత సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి మోడీని చంపడానికి ఈ ముసలోళ్ళు, రేపేళ్ళుండి సావడానికి సిద్ధంగా ఉన్నోళ్ళు ప్లాన్ వేశారని మాట్లాడడం, వాళ్ళ కంప్యూటర్స్లో ఈమెయిల్స్ వీళ్ళే చూపించడం, అసలు వాళ్ళ ఫోన్లన్నింటినీ బగ్ చేసి ఆ కొత్త రకమైనటువంటి పెగాసిస్ దాన్ని దూర్చడం, ఇదంతా చూస్తే ఇప్పుడున్న చట్టమే చాలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తుంది. ఉపా చట్టం అనే దాన్ని కూరలు పెంచి ఉపా చట్టం పేరుతో లోపలేసి ఎన్ని నెలలైనా పెట్టచ్చు, కనపడుతుంది. కొత్తగా వచ్చిన పోలీస్ చట్టాలు దుర్మార్గమైన చట్టాలు.
పోలీసులకు అపరిమితమైన అధికారాలు ఇచ్చినారు. వచ్చేస్తున్నాయి చట్టాలు, మీడియాకు సంబంధించిన చట్టాలు ఇంకా భయంకరమైన రాబోతున్నాయి. అంతెందుకు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఎన్ఐఏ ఇవన్నీ కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళని లోపలేయడానికి, కారణం లేకుండా లోపల పెట్టడానికి, తమ పార్టీ వాళ్ళు రక్షించడానికి, అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెడితే పార్టీ మారుగానే పునీతులు కావడానికి ఇవన్నీ కూడా చట్టాల ప్రకారమే జరుగుతున్నాయి. చట్టాలు ఏమి లేకుండా జరగడంలా. అంటే ఇప్పటికి జరిగే అన్ని రకాల అరాచకాలు చట్ట ప్రకారం జరుగుతున్నాయి. నిన్న కాకముందు ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ చట్ట ప్రకారమే జరిగింది. ప్రాథమిక హక్కుల్లో మినహాయింపులను ఆధారం చేసుకుని జరిగింది. ఆ మినహాయింపులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు అప్రకటిత ఎమర్జెన్సీ భారతదేశంలో అమలు జరుగుతుండేది కూడా చట్ట ప్రకారమే జరుగుతూ ఉంది. ఏది చట్ట ప్రకారం లేదు ఇక్కడ, అన్ని చట్ట ప్రకారమే జరుగుతుంటే ఇన్ని అరాచకాలు మనం చూస్తుంటే కఠినమైన చట్టాలు రావడం అని మనం కోరడం అంటే అర్థం ప్రజల మీద ఇంతకంటే ఘోరంగా నిరంకుశత్వాన్ని ప్రదర్శించే లైసెన్స్ మనమే ఇవ్వడం, దాని అర్థం అది. ఇప్పటికే వాళ్ళు సంపాదించుకున్న లైసెన్స్ని ఎదుర్కోకుండా మనం ఉన్నాం. దాన్ని ఇంకా ఎక్కువ లైసెన్స్ తీసుకో, కఠినతరమైన చట్టాలు చేయని అడుగుతున్నాం మనం. ఇలా జనమే అడిగితే పరిపాలించడం చాలా సులభం. ఇది వాళ్ళ సౌలభ్యానికి పనికొస్తుంది మన డిమాండ్. వాళ్ళకి ఇబ్బందులు పడతా ఉన్నాం. ఆ ఇబ్బందిని మరింత పెంచుకోవడానికి మనం లైసెన్స్ ఇవ్వమని అడుగుతున్నాం, చట్టాలు చేయమని. రెండో పాయింట్కి వద్దాం. ఎన్కౌంటర్ చేయండి అంటే అర్థమైంది. అసలు ఎన్కౌంటర్ కరెక్ట్ అర్థమైంది. నక్సలైట్లు పోలీసులు ఒకరికొకరు ఎదురుబడి వాళ్ళ నీళ్ళు ఇళ్ళ ఒప్పుకోరు. వాళ్ళు కాల్చుకుంటే అటు కొంతమంది ఇటు కొంతమంది సస్తే, లేకపోతే అటుకొని ఇంజురీస్ ఇటుకొని ఇంజురీస్ జరిగితే దీన్ని ఎన్కౌంటర్ అంటారు. కానీ భారతదేశంలో స్థిరపడ్డ అర్థమైంది ఎన్కౌంటర్ అంటే నేరస్తుడు అనబడేవని పట్టుకొని వాడిని తీసుకెళ్ళి అడవిలోకి పట్టుకెళ్ళి సంఖ్యలు తీసేసి నువ్వు పారిపో అని చెప్పని వాడు పారిపోతుంటే కాల్చిపారాడు. చాలా సినిమాల్లో కూడా చూపించారు. ఇది ఎన్కౌంటర్ అని స్థిరపడ్డ అర్థం. ఈ పద్ధతిలో చంపండి వెళ్ళి అంటున్నారు. మనం అడుగుతున్నాం చంపండి అని. న్యాయంగా జరగాల్సింది ఏంటి? ఒక నేరం జరిగితే నేరస్తుడు ఫిక్స్ కావాలి, ఇతనే సరైన నేరస్తుడు అని ఫిక్స్ కావాలి. అది ఫిక్స్ అయిన తర్వాత మొదటి స్టెప్ అది ఫిక్స్ అయిన తర్వాత విచారణ ప్రాపర్గా జరగాలి. విచారణ జరగాలి అనేది పోలీసులు చేస్తారు. ప్రాపర్గా జరగాలంటే పోలీసులు ప్రాపర్గా జరపాలి. వాళ్ళ పని అంతవరకే. దీని సాక్ష్యాధారాలు న్యాయాధీశుల ముందు పెడితే దానికి తగిన శిక్ష వేయాలి, సత్వరం అమలు జరగాలి. ఇవి జరగాల్సిన పనులు. ఇవేవి జరగడంలా సరైన నేరస్తుని పట్టుకోరు. ఆయేషా మీరా కేసులో ఏం జరిగింది? ఇంకెవరినో పట్టుకొని లోపలేస్తే 4 ఏళ్ల తర్వాత నేరస్తుడు కాదని ప్రూవ్ అయింది. అలాంటి పని నేరం చేశాడని చెప్పి ఉరిశిక్ష చేసి పడేశారనుకో, ఎట్లా వెనక్కి తీస్తారు దాన్ని? ఏంటంటే జైల్లో ఉన్నాడు కానీ బయటికి పంపారు, 4 ఏళ్ళు పోయింది జీవితం. ఉరిశిక్ష అయితే వెనక్కి తీసుకురాలేరుగా మీరు. ఇలాంటి ప్రమాదం ఉంది ఈ నేర విచారణ పద్ధతుల్లో అని చెప్పినే 125 దేశాలు ఉరిశిక్ష రద్దు చేసినాయి. మన దేశం రద్దు చేయాలి. ఉరిశిక్ష వేయదగినటువంటి స్థాయి నేరం ఉరిశిక్ష అమల్లో ఉండగానే ఏమన్నా మాయమైనయా? మాయం కాల. ఇంకేం చేయడానికి ఉరిశిక్ష పనికి వస్తుంది? ఆ ఉరిశిక్షనే ఆ శిక్షాశృతిలోని భాగం. అలాంటి నేరాలను అరికట్టగలిగేటట్లయితే ఆ విధానం ఉండాలి. అది అరికట్టడం చేతకాలేదని మనకు అర్థమవుతుంది. చేతకాలేదని అర్థమైన తర్వాత ఉరిశిక్ష ఉంచడం తప్పు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నాగరిక సమాజంలో అంటే ఫ్రెంచ్ విప్లవం అయినాక 1789 విప్లవం అయిన తర్వాత స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ప్రజలందరి యొక్క డిమాండ్ కింద మారిన తర్వాత కేవలం పెట్టుబడిదారుల డిమాండ్ కాదు అది. అలా మారిన తర్వాత వచ్చినటువంటి విలువల చట్టం ఏంటంటే నేర విచారణ సరిగా జరగాల, నేరస్తున్నే శిక్షించాలా, స్వేచ్ఛ, సమానత్వం, స్వతంత్రం కొద్దిమందికి కాదు జనమందరికి అందాలంటే జనంలోకి సింక్ అయింది, జనం తలకాల్లోకి వెళ్ళింది. అలా తలలోకి వెళ్ళిపోయినప్పుడు మన ప్రవర్తన ఎట్లుండాలి? ప్రపంచవ్యాపితమైన మేధావుల మధ్య డిస్కషన్ ఏంటంటే శిక్ష
మనిషిని సంస్కరించడానికి. అంటే శిక్షణలాగా ఉండాలా? ఇప్పుడు శిక్షణ కూడా శిక్షణలాగా ఉంటుంది. మన విద్యాలయాలు శిక్షణలాగా మారింది, మీకు తెలుసు. అట్లా ఉండకూడదు, శిక్షణలాగా మారాలనేది నాగరిక సమాజం ఆలోచిస్తుంది. అలా కాదు, శిక్ష పడిన వాళ్ళని ఖచ్చితంగా జైలు ఉంచాలంటే ఈ జైలు చాలవు, సమాజాన్నే జైలుగా మార్చాలా. ప్రతి ఒక్కడు ఏదో చిన్నదో పెద్దో తప్పు చేస్తూనే ఉంటాడు. చేసిన వాళ్ళందరినీ బొక్కలేస్తానంటే అవుతుంది ఆ పని. కాబట్టి అసలు ఈ శిక్షాస్పృతి సంస్కరించడానికి ఉంది. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తా. స్కాండినేవియన్ దేశాల్లో జైళ్ళు ఎట్లుంటాయంటే మన ఇళ్ళ కంటే బాగుంటాయి. అక్కడ అడిగారు మన మిత్రులు, ఇంత బాగా జైళ్ళు ఉంటే ఇక్కడి నుంచి బయటికి ఎందుకు పోతారు ఆ ఇల్లు, ఎప్పుడు ఇక్కడే పండుకుంటారు కదా అన్నారు. ఉండరు సార్ అట్లా, వీళ్ళు ఇక్కడ ఉంటారు, అన్ని సౌకర్యాలు ఇస్తాం మేము, పడుకోవడానికి మంచి బెడ్ ఇస్తాము, దిండి ఇస్తాము, మంచి ఫుడ్ పెడతాం, మంచి ల్యాబొరేటరీ ఉంటుంది. మీ ఇండియాలో దరిద్రంగా ఏముండవు, మా దగ్గర బాగుంటాయి. కానీ స్వేచ్ఛ ఉండదు, అది లేదు. కాబట్టి ఒకసారి ఇక్కడికి వచ్చి బయటికి పోయినాడు మళ్ళీ ఇక్కడ రావడానికి ఇష్టపడ్డావు. అది నాగరిక సమాజం నేర్చుకోవాల్సింది. మన దగ్గర జైలు నికృష్టంగా పెడితే జనం మారుతారు అనుకుంటారు. జనం మారడానికి ఇక్కడ మైండ్ సెట్ మార్చాలి. ఈరోజు ఒక అమాయకులు లాంటి వాడిని శిక్షించడానికి మీరు జైల్లో పెడితే అక్కడ ఆరితేరి నేరస్తుడికి మారి బయటకు వస్తున్నాడు. ఇది మన అనుభవమా కాదా? 2 కోట్ల కేసులు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి, పైనుంచి కిందకి. అందులో సగం డిపార్ట్మెంట్ పెట్టుకున్న కేసులు. ఈ డిపార్ట్మెంట్లు కూడబలుకుంటే సగం కేసులు మాయమవుతాయి. ఎందుకు కూడబలుకోరు? ఈ వ్యవస్థ ఇటు నడుస్తుండాలి. లాయర్లు బతుకుతూ ఉండాలి, గుమస్తాలు బతుకుతూ ఉండాలి, అందరూ దాని చుట్టూ బతుకుతూ ఉండాలి. కేసులను పరిష్కరించడం కుదరదు, అవి ఉండాల్సిందే. లోపల అండర్ ట్రయల్స్గా 10 to 15 years ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరి అండర్ ట్రయల్స్? మొదటి గ్రూపు దళితులు, 2వ గ్రూపు మైనారిటీలు, 3వది ఇతర బలహీనులు, 4వది మహిళలు. తప్పించుకుని ఎవరు పోతున్నారు? డబ్బులు ఉన్నటువంటి, అన్ని కులాల్లో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు బెయిల్ కొనుక్కుంటున్నారు, బయటికి పోతున్నారు. ఇంకేమి న్యాయం గురించి మాట్లాడతారు? అంత దుర్మార్గమైన న్యాయ వ్యవస్థ ఉంది, అమలు జరిగే తీరు అలా ఉంది. ఇది కాదు మనం కోరుకున్నది. 78 ఏళ్ళలో మనం కోరుకుంది ఇది కాదు. మరి కోరుకున్నది రాలా. ఇక్కడ కోరుకున్నది రాకపోగా మరింత దుర్మార్గంగా అమలు జరుగుతుంది ప్రజల వివక్ష. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఇంటెన్షన్స్ ఆపాదించామని మనల్ని అనొచ్చు, కానీ ఏ ఇంటెన్షన్ లేకుండానే కలకత్తా విషయంలో అంత హుషారైన సుప్రీంకోర్టు మహారాష్ట్ర విషయంలో ఎందుకు హుషారు కాలే? రోజుకు 90 జరుగుతుంటే ఎందుకు హుషారు కాలే? అసలు ముసలోళ్ళందరూ మోడీని చంపడానికి ప్లాన్ వేసినప్పుడు తప్పుడు కేసు పెడితే ఎందుకు హుషారు కాలే? స్టాన్ స్వామి లాంటి 82 ఏళ్ళ వృద్ధుడు పార్కిన్సోనిజంతో చేతులంతా వణుకుతూ ఉంటే సిప్పర్ ఇవ్వండిరా అని అడిగితే కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైన నేచర్ ఎందుకుంది? సిప్పర్ కావాలంటే హైకోర్టుని బతిమలాడుకోవాల్సి వచ్చింది. నెల అయితే ఇచ్చినారు. నీళ్లు తాగడానికి సిప్పరు. ఏమి న్యాయ వ్యవస్థ జరుగుతుంది ఇక్కడ? అక్కడ ఎందుకు హుషారు కావడంలా? సాయిబాబాని అన్నాళ్ళు ఎందుకు పెట్టినారు లోపల? ఇవన్నీ చూస్తే ఏం కనపడుతోంది? న్యాయ వ్యవస్థ సాధారణ మనిషి ఎడల హుషారు కావడం లేదు. వాళ్ళకి కూడా పొలిటికల్ బాసులు ఉన్నారు. ఆ పొలిటికల్ బాసుల అవసరాల కోసం హుషారవుతున్నారు అని నేను కంక్లూడ్ చేస్తే ఏం తప్పు అవుతుంది మీరు చెప్పండి నాకు. ఈ గెస్చర్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? జరిగిన క్రైమ్ని నేను సపోర్ట్ చేయడంలా. ఆ క్రైమ్ అక్కడ జరిగినా ఇక్కడ జరిగిన ఒకటి. జడ్జి లోయ అయిన అతను తెల్లారితే అమిత్ షాకి వ్యతిరేకంగా తీర్పిస్తాడు, ఈయన బొక్కలో కూర్చుంటాడు. ముందు రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చి మరణించాడని చెప్తున్నారు. విషప్రయోగం చేసి మరణించాడని వాదన ఉంది. పోస్ట్ మార్టం చేయమని ఆయన భార్య అడిగితే రంజన్ గొగోయ్ గారు నిరాకరించారు. నిరాకరించిన దానికి నాకు కారణం చెప్పమంటున్నా. నేను సిజేఐ నెట్టనమ్మాలంటున్నా. ఇన్నేళ్ళ నుంచి పోరాడుతున్నామే, ఇప్పటి వరకు న్యాయం జరగడానికి. ఎవరిని కాపాడడానికి? గుజరాత్ అల్లర్ల సందర్భంలో ఆ చివరకు వచ్చిన దశలో హరేన్ పాండ్యా రెవెన్యూ మినిస్టర్, గుజరాత్ రెవెన్యూ మినిస్టర్, బీజేపీ గవర్నమెంట్.
అతను ఎవరో ముస్లింలు చంపారని క్రియేట్ చేశారు, చంపిన అతన్ని కారులో పెట్టారు. అతను మరణించడం ఎవరికి అవసరమో అందరికీ తెలుసు. ఇప్పటికి బయటికి రాలా, ఎప్పటికీ బయటికి రాదు. నేను హామీ ఇస్తున్నా, ఎప్పటికీ బయటికి రాదు. ఏళ్ళు ఎవరు చూపిస్తానో అందరికీ తెలుసు. చివరికి ఎవరైతే ఈ కుట్రలో పాల్గొని అరేన్ పాండ్యాని చంపారన్నారో వాళ్ళ దేశం బయటికి పంపించేశారు. లేరు ఇక్కడ. ఏం చెప్తుంది అది? గుజరాత్ మారణకాండలో 72 గంటలు మేము పట్టించుకోం, మీరు చూసుకోండి అని స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన ఎవరు? అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి, ఇప్పుడు దేశ ప్రధానమంత్రి. బీబీసీ బయటపెట్టింది ఆ విషయాన్ని, 72 గంటలు పట్టించుకోకని. ఈ మాట ఈయన చెప్పాడని అన్నటువంటి ఒక పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంకా జైల్లో ఉన్నాడు, సంజీవ్ భట్. అతను బయటకు వస్తాడని అనుకోవడంలా, అతను అక్కడ మరణించాల్సిందే. అతని ధైర్యాన్ని మెచ్చుకోవాలా. త్యాగాలు, ఎన్ని త్యాగాలు చేయాలా ఈ దుర్మార్గుల కోసం. బిల్కిస్ బాను అనే అమ్మాయి ప్రెగ్నెంట్. ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి చచ్చిపోయిందని వదిలేశారు. అత్యాచారం మాస్ గ్యాంగ్ రేప్ చేస్తూ ఉంటే 3 ఏళ్ళ పసిబిడ్డ అరుస్తుందని చెప్పని డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యి గరగరా తిప్పి తలకాయని బండకేసి కొడితే టెంకాయ పగిలినట్టు పగిలింది. పిల్ల చచ్చిపోయింది కళ్ళెదురుగా. బంధువులు మొత్తాన్ని చంపేసినారు. అందరూ తెలిసిన వాళ్ళే, ఆమె ఇంటి చుట్టుపక్కల వాళ్ళే. దాని మీద 11 మంది దోషులు నిర్ధారణ చేస్తే అమ్మాయి పోరాడితే నిర్ధారణ అయితే సత్ప్రవర్తన పేరుతో బయటకు వచ్చినారు పోయిన సంవత్సరం ఆగస్టు 15న. సత్ప్రవర్తనే కాకుండా ఒక ఎమ్మెల్యే ఇచ్చిన స్టేట్మెంట్ వినండి. సద్బ్రాహ్మణులు ఇల్లు ఇటువంటి దుర్మార్గమైన పనులు చేయడానికి స్టేట్మెంట్ ఇచ్చాడు. బయటకు వచ్చినాక దండలేశారు, స్వీట్లు పెంచారు. నమ్మాలనా ఇలా? వీళ్ళ మీద నేను ఆధారపడాలనా? వీళ్ళు ఈ దేశానికి న్యాయం చేస్తారని నేను ఎట్లా నమ్మాలి? మొత్తం న్యాయ వ్యవస్థను కొనిపడేస్తారని దానికి ఏం సాక్ష్యాలు కావాలి మీకు? రంజన్ గొగోయ్ ఆయన అమ్మాయిల కేసులు ఇరికిచ్చినారు వీళ్ళే. దాన్ని పెట్టి బ్లాక్మెయిల్ చేసి 6 తీర్పులు ఇప్పించుకున్నారు. అందులో అయోధ్య తీర్పు ఒకటి, ట్రిపుల్ తలాక్ తీర్పు ఒకటి, 370 తీర్పు ఒకటి. ఈ తీర్పులు ఇప్పించుకున్నాక కృతజ్ఞతతో బ్లాక్మెయిల్ సరే, మంచి పనులు ఎక్కువ చేస్తున్నారు కదా, బ్లాక్మెయిల్కి సమానంగా కాకుండా ఎక్కువ మంచి పనులు చేశాడు కాబట్టి కృతజ్ఞతగా రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు. అతను సీజే ఈ దేశానికి. బాబ్డే గారు తీర్పు ఇచ్చారు, కరోనా టైంలో మాస్కులు కట్టుకొని బయటికి పోవద్దు, 6 అడుగులు మెయింటైన్ చేయాలని. ఆ పెద్ద మనిషి మోటార్ సైకిల్ ఎక్కి కూర్చొని మాస్క్ లేకుండా ఉంటే సుప్రీంకోర్టు లాయర్ ఒక అతను కామెంట్ చేశాడు. కామెంట్ చేసిన గింజుకొని అతనికి ఫైన్ వేయాలని చెప్పి తీర్మానించుకుని రూపాయి ఫైన్ వేసి ముగించారు. లేదంటే నువ్వు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి లేదని తీర్మానం చేశారు. నేను ఏ విధంగా ఈ న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉందని నమ్మాలో మీరు చెప్పండి. ఆ బ్యాక్డ్రాప్లోంచి నేను చూసినప్పుడు ఈరోజు మంచి చంద్రచూడ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మనకు అర్థం కాదు, ప్రమాదం. కఠినమైన చట్టాలు కావాలని కోరడం అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో మనంతట మనమేపై మన జుట్టు ఇరికించుకోవటానికి సిద్ధపడుతున్నాం. ఎన్కౌంటర్ చేయండి, ఉరి చేయండి అని అంటున్నామంటే న్యాయ వ్యవస్థ చేయాల్సిన పని పోలీసులకు బదిలీ చేయడానికి మనమే అంగీకరిస్తున్నామని అర్థం. దిశ కేసులు ఏం జరిగిందో మీరు చూడండి. తండ్రి పోయి పోలీసులకు రిపోర్ట్ చేస్తే ఎటు పోయిందో, ఎవరితో లేచిపోయిందని మాట్లాడాడు ఆ పోలీస్ ఆఫీసర్. తండ్రి మనసు ఎట్లుంటుందండి? ఒకవేళ లేచిపోతే కూడా ఈడెవడు కామెంట్ చేయడానికి? ఆ పిల్ల ఇష్టం లేచిపోతుంది, నువ్వెవడెవరా మాట్లాడడానికి? లేచిపోవడం తప్పుడు పని ఎందుకు చెప్పినావు నువ్వు? పురుషాధిక్య భావజాలం. మొగుళ్ళు లేచిపోతే మగోళ్ళు లేచిపోతే మాట్లాడవు, ఆడపిల్ల వెళ్ళిపోతే మాట్లాడతావు. ఆ అమ్మాయి లేచిపోలే, చంపబడ్డది. ఆ తండ్రి మనసు ఎట్లా ఉంటుంది? అట్లా మాట్లాడిన పోలీసులు నేరస్తులు చిన్న తరగతుల్లో, పై తరగతులు కాదు, 4గురిని చంపేసినారు. చంపేసినాక ఈ పోలీసులు మన జనం భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించినాం. ఎంత మూర్ఖులమో మనం అర్థమవుతుందా మనకి? నిన్నగాక మనం ఏదో ప్రవర్తన చూపినటువంటి పోలీసులు మనం భుజాలు ఎక్కించుకొని తిప్పినాం. సరిగ్గా ఇలాంటి మనస్తత్వమే ఇప్పుడు పరిపాలించే వాళ్ళకి కావాలి. దానికి తగినట్టు మనం తయారైనాం. దే ఆర్ కంఫర్టబుల్, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి మన గురించి భయం లేదు. మన ఉద్యమాలు కొనసాగిస్తామని భయం లేదు. మన ఉద్యమాలు పెద్ద అయితే వాళ్ళ
కిందకి ఎసురు తెస్తని భయం లేదు వాళ్ళకి. అది కన్ఫర్మ్ అయింది, మరలా కన్ఫర్మ్ అయింది. దిశ కేసులు ఎన్కౌంటర్ చేసినాక అలాంటి నేరాలు ఆగినాయా? ఆగితే మరి 24 ఈ కేసు ఎందుకు జరిగింది? పక్కనే మహారాష్ట్రలో ఎందుకు జరిగింది? ప్రతి చోట ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఆగిపోయేటట్లయితే కేవలం శిక్షల ద్వారా మాత్రమే, ప్రభుత్వం వారి కంటి తురుపు చర్యల వల్ల మాత్రమే నేరాలు ఆగేటట్లయితే ఎప్పుడో ఆగిపోయింది. అట్లా ఆగవు. ఈ నేరాలకు మూల కారణం వేరే ఉంది. ఈ మూల కారణం పురుషాధిక్య భావజాలంలో, పితృస్వామ్య వ్యవస్థలో ఉంది. అసలు ఒక స్త్రీకి పురుషుడికి మధ్య ఉండే సంబంధాన్ని చూడడం ఎలా అనేదే మన పిల్లలకు నేర్పటం. అదొక అద్భుతమైన సంబంధం. ఏ స్థాయి సంబంధం అంటే అపరిచితులు తర్వాత పరిచితులు తయారవుతారు. మనకి కొన్ని వేల మంది ఉంటారు. అది ఇంకా కొంచెం ఫిల్టర్ అయితే స్నేహితులు తయారవుతారు కొన్ని వందల మంది. ఇంకా ఫిల్టర్ అయితే 2-3 మిత్రులు తయారవుతారు. ఆ మిత్రత్వంలో హయ్యెస్ట్ స్థాయి భార్యాభర్తల బంధం, స్త్రీ పురుషుల బంధం. ఈరోజు మన పెళ్ళిళ్ళు సగానికి పైన అటు అత్యున్నతమైన స్థాయిలో లేవై, అక్కడి నుంచి దిగి మిత్రుల లెవెల్ కంటే దిగి, స్నేహితుల లెవెల్ కంటే దిగి, అపరిచితుల లెవెల్కి కూడా దిగి శత్రువుల లెవెల్కి వచ్చేసినాయి. ప్రపంచమంతా చెప్పుకుంటాం మా కుటుంబ వ్యవస్థ అత్యద్భుతమైన, సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాం. ఈ అత్యద్భుతమైన మన కుటుంబ వ్యవస్థలో సగం మంది శత్రువుల్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకేం అత్యద్భుతమైన వ్యవస్థ అంటారు? ఇలాంటి గతకాలపు మాటలు చెప్పుకొని బ్రహ్మాండంగా సంకలు గుద్దుకునే కార్యక్రమం చేస్తున్నాం. గత కాలంలోనే అత్యద్భుతంగా ఉంది ఈ సంబంధం. అత్యద్భుతంగా అంటే తగాదాలు లేకుండా ఉండే కుటుంబ సంబంధం. ఎప్పుడు ఉంటుంది తగాదాలు లేకుండా? మొగుడో పిల్లం ఒక నోరు మూసుకుంటే ఉంటుంది. కాదా? మీరు చెప్పండి నాకు. ఒకరు మాట్లాడుకుని ఉంటే అత్యద్భుతంగా ఉంటుంది సంబంధం. మాట్లాడుకుని ఉండి పిల్లలే ఉన్నారు గతంలో మనకి. కారణం, మొదటి కారణం ఆర్థికంగా ఆధారపడి ఉంటాం. ఈరోజు ఆర్థికంగా ఆధారపడటం తగ్గుతూ ఉంది కాబట్టి ఆడవాళ్ళు నోరు తెరుస్తున్నారు. ఆడవాళ్ళు నోరు తెరుస్తున్నారు కాబట్టి సంఘటనలు జరిగినాయి అంటున్నారు. కాదు, ఆడవాళ్ళు నోరు జరగకపోతే ఇంకెక్కువ జరుగుతాయి. ఈరోజు ఈ వ్యవస్థ అవసరం కూడా ఎట్లా మారింది? స్త్రీ పురుషుడు ఇద్దరు సంపాదించకపోతే కుటుంబం నడవదనే పరిస్థితి తెచ్చిపెట్టారు. యంత్ర నాగరికత పెరిగింది, యంత్రాలు పెరిగినాయి, ఆటోమేషన్ పెరిగింది, కంప్యూటరైజేషన్ పెరిగింది, ఉద్యోగాలు ఊడిపోయినాయి. ఒక ఇంట్లో ఉండే 2 ఉద్యోగాలతో బతకగలిగే స్థితి పోయి ఒకరితో అందరూ బతకాల్సిన పరిస్థితి వచ్చినాక భార్య కూడా పని చేయకపోతే బతకరు అనే పరిస్థితి తెచ్చిపెట్టారు. భార్య కూడా పని చేయాలంటే చదువుకోవాలా? ఒక 50 ఏళ్ళ నాడు స్త్రీకి చదువు అవసరమా కాదా అని మేము డిబేట్లు పెట్టినాం. ఈరోజు ఆ డిబేట్కి ఆస్కారమే లేదు. ఒక్కసారి చైతన్యం ఉంటే చదవడం ఏదో కొంత చైతన్యం ఇస్తుంది. ఆ చైతన్యంతో ప్రశ్నించడం మొదలవుతుంది. ఇప్పటికీ ప్రశ్నించలేని తనం 100కి 90 వంతులు ఉంది. 10 వంతులు ప్రశ్నించే తనాన్ని భరించలేకుండా తయారైన ఆడది నా ఆస్తి, నా సుఖం కోసం ఉంది. నా సుఖం మోసం చేసి అమ్మాయిని నా పక్కన తెచ్చుకోగలిగితే ఒప్పుకోవాలా? మోసానికి ఒప్పుకోకపోతే నేను బలాత్కారం చేస్తాను. నేను ప్రేమిస్తున్నానంటే నువ్వు ప్రేమించాలా? ప్రేమించకపోతే యాసిడ్ పోస్తా, నరుకుతా, కుతికెళ్ళి నరుకుతా. కులాలకు అవతలకి వెళ్ళి ప్రేమించడమో పెళ్లి చేసుకోవడం చేస్తే పరువు పేరుతో నరుకుతాం. ఎందుకు లేదు? ఇక్కడ పురుషాధిక్య భావజాలం, పితృస్వామ్య భావజాలం ఉంది కదా, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు అంది వచ్చిన సైన్స్, జెనెటిక్ సైన్స్ ఎంత అద్భుతమైన ఆవిష్కరణ చేసిందంటే ప్రపంచంలోని 800 కోట్ల మంది సంకరంగాలే అని తేల్చింది. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, భాషలు, ప్రాంతాలు, జాతులు అన్నీ దాటి అవతలకు పోయి సంకరం జరిగిపోయింది. ప్యూర్ మతము, ప్యూర్ జాతి, కులము లేవు. ఇక్కడ ఈ హాల్లో ఉన్న వాళ్ళు ఆర్యన్ జీన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. తెల్లగా కనపడే వాళ్ళందరూ ఆర్యన్ జీన్స్. ఇక్కడ ఈ హాల్లోనే నల్లగా ఉండే వాళ్ళు ఉన్నారు, ద్రవిడ జీన్స్ వాళ్ళు. ఈ హాల్లో బ్రౌన్ కలర్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ద్రవిడులకు ఆర్యులకు పుట్టిన బ్యాచ్ ఇది. ఈ హాల్లో 3 సంకరాలు ఉన్నాయి. నేను బ్రౌన్ గారిని, నేను ఒక సంకరం, ఆయన ఒక బ్రౌను. నల్లగొన్న వాళ్ళు ఉన్నారు, మా నాగరాజు, ఈయన ద్రవిడ సంతతి, ఆయన తెల్లగొనుడు, ఆయన ఆర్య సంతతి. ఇక్కడే ఉన్నాం అన్ని రకాల వాళ్ళు. ఏం మనం పరస్పరం, నువ్వు బ్రౌనే,
నేను కొద్దిగా ఆరెంజెన్స్ ఎక్కువ. అందులో సిగ్గుపడేది ఏంటంటే ది వెరీ ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈ జాలు మనకి బతికార్హత రావడానికి అని జెనెటిక్ సైన్స్ ప్రూవ్ చేసింది బియాండ్ డౌట్. అంతేకాదు ఆర్యులు అనేవాళ్ళు మధ్యాసియా నుంచి ఇరాన్ మీదుగా కత్తులు రథాలు గుర్రాలను పట్టుకొని ఇండియాకి వచ్చినారు, ఇక్కడి నుంచి ఆర్యులు బయలుదేరి ప్రపంచం పోలే అని కూడా ప్రూవ్ చేసింది. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మా ఆర్యులు ప్రపంచం అంతా పోయినారని. అసలు నువ్వే ఒక సంకరం గాడివిరా, నువ్వు బయట నుంచి వచ్చినాడివి, ఇది నా దేశం అంటవేంది, నువ్వు బయట నుంచి వచ్చినాడివి. ఇక్కడ వచ్చిన సింధు నాగరికత హరప్పన్ నాగరికత బయట నుంచి వచ్చిన వాళ్ళు, ద్రావిడులు సముద్రం ఒడ్డున నడుచుకుంటూ పోయి నీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఆ సైబీరియాకి పోయిన వాళ్ళు ఆ పైకి పోయి తిరిగి ఈశాన్య భారతం వచ్చినారు. ఈ కొరియా వాళ్ళకి చైనా వాళ్ళకి ముఖాలు ఉంటాయి, వాళ్ళు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. 4 రకాల వలసలు వచ్చినాయి ఇక్కడికి. అందరూ పుట్టింది మొరాకోలో 3 లక్షల ఏళ్ళ నాడు. అక్కడ స్టార్ట్ అయినటువంటి హోమోసెపియన్స్ అనబడే తెలివిగల మానవులు మనంత తెలివి లేని నియాండర్తల్స్ని, హోమో డెనిసోనియన్స్ని, హోమో ఎరెక్టస్ని లేపేసినాం. వాళ్ళంతలో చచ్చిపోయారు కొంతమంది, మనం కొంతమంది చంపినాం మిగిలిన వాళ్ళని. అందరూ ఇప్పుడు మనం హోమోసెపియన్సే మిగిలినాం 800 కోట్ల మందిని. ఇదంతా ఏమర్థమయ్యేటట్టు చేస్తుంది? మొత్తం సంకరం. ఇంక నేను గొప్ప, నా కులం గొప్ప ఎక్కడుంది? అయితే చరిత్రలో పగ తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఆ పగ అనేది మర్చిపోదాం, కుదరదు. ఈరోజు అన్నిటిని మర్చిపోయి కలిసి జీవించడం ఇండియన్ స్టార్ట్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు పరిపాలించారు, దేశాన్ని దోచుకున్నారు. ఎట్ట పగ తీర్చుకోవాలా? ద్రోహం చేసిన వాళ్ళు చచ్చిపోయినారు, ఇప్పుడున్న బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేదు, ఎట్లా పగ తీర్చుకోవాలా? ఆస్ట్రేలియా కింద ఉండే తాస్మానియా దీవులో ఒక్కరిని కూడా బతకనేకుండా బ్రిటిష్ వాళ్ళు చంపినారు, ఎట్ట పగ తీర్చుకోవాలా? బ్రిటన్ నుంచి వలస వెళ్ళిన వాళ్ళు అమెరికాకి వెళ్ళి రెడ్ ఇండియన్స్ మొత్తాన్ని చంపి 1,00,000 మందిని మిగిల్చినారు. ఒక ఏరియాకి పరిమితం చేశారు. వాళ్ళ దేశం నీళ్ళు ఆక్రమించి వాళ్ళని ఒక ఏరియాకి పరిమితం చేసి వీళ్ళు పరిపాలించడం మొదలుపెట్టారు. పగెట తీర్చుకోవాలా? వేరేని జలసంధి మీదకి వెళ్ళిన వాళ్ళు అమెరికాలో రెడ్ ఇండియన్స్ అయినారు. వాళ్ళు మొదటి భూమివాసులు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో మొదటి భూమివాసులు ద్రవిడులు. మొదటి వలస వచ్చిన వాళ్ళు సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వచ్చిన బ్యాచ్ మనం మూలవాసులు ఎక్కడికి ఎక్స్టెండ్ చేయగలం? బయట నుంచి వచ్చిన ఆర్యులు మేము మూలవాసులు అంటారండి, ఆల్రెడీ ముందు మనం ఉంటే ఇక్కడ. ఇవి తేలవు. అందుకని తేలింది ఏంటంటే మానవ జాతి కనుక్కున్నది కలిసి బతుకుదాం, నువ్వు ఎక్కువ నేను తక్కువ నడవది, ఇది అమలు జరగదని తెలుసుకున్నారు. అందుకనే మనం భిన్నత్వాన్ని భారతదేశంలో ఆవిష్కరించుకున్నాం. 200 ఏళ్ళు వీరశైవులు వీరవైష్ణవులు అడ్డనామాలు పంగనామాలు చంపుకున్నారుగా. మీరు విశ్వరూపం ఫస్ట్ సీన్లు అదే కదా మీకు కనపడేది. కులోత్తుంగ చోళుడని అడ్డనామాలైనా తంబి అనే నిలువునామాలని విగ్రహానికి సముద్రంలో బారేశాడుగా. చరిత్ర అది. ఇప్పుడు ఎక్కడి దాకా మనం అభివృద్ధి అయినాం? మన ఇంట్లో శివుడి పేర్లు ఉంటాయి, విష్ణు పేర్లు ఉంటాయి, ఒక్క మనిషిలో శివనారాయణ ఇద్దరు కలిసి ఉంటారు. అక్కడ దాకా మనం అభివృద్ధి అయ్యి కలిసి బతకటం నేర్చుకున్నాక ఇంకా ఏందిరా మీరు తేడాలు పెట్టేది? ఎక్కడికి పట్టుకెళ్ళి తలుచుకున్నారు ఈ దేశాన్ని మీరు పరిపాలిస్తూ? మిమ్మల్ని ఎన్నిక చేసుకోవడం మా బుద్ధిహీనత. ఆ బుద్ధిహీనత మాకు ఇంకా అర్థమై సావడంలా. మాకు అర్థమైన రోజు నేను అక్కడ ఉండనీయం. ఇది మనం నేర్చుకోవాలా. ప్రతి సంఘటనని దానికే వాడుకోవాలనేది నా అభిప్రాయం. ఈరోజు ఈ జరిగిన సంఘటనని హషప్ చేయడానికి సుప్రీంకోర్టు ప్రయత్నం చేస్తూ ఉంది. రాజకీయ పార్టీలు ఏం ఆలోచించాలా? ప్రతి రాజకీయ పార్టీ తాము పరిపాలిస్తున్న ప్రాంతంలో అరాచకాలు జరుగుతూ ఉంటే హషప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ జరిగే అరాచకం తమ ఫెయిల్యూర్ కింద భావిస్తున్నారు. అది వ్యవస్థ ఫెయిల్యూర్ అని వాళ్ళకి అర్థం కావటంలా. వీళ్ళున్న వ్యవస్థే తప్పుడు వ్యవస్థ. ఈ తప్పుడు వ్యవస్థ ఫెయిల్యూర్స్ తయారు చేస్తుందని అర్థమైతే పోలీసు వాళ్ళని వీళ్ళ పెత్తనం లేకుండా 4 పార్టీలు వదిలేస్తే 24 గంటలు తేల్చేస్తారు ఏ కేసునైనా. వీళ్ళ పెత్తనం వచ్చే కొద్దీ డిలే అవుతూ ఉంటుంది. ఈ భాషలను కాపాడడానికి పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనీసం ఆ మాత్రం నేర్చుకోవచ్చు కదా పరిపాలించేటోళ్ళు. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంది? ఎక్కడో వీళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి కాపాడుతున్నారు. అంటే ఈ తప్పుడు పనులు చేసే వాళ్ళలో తమ పార్టీ వాళ్ళు ఉన్నారు. అది సమస్య. మరి అంత పనికిమాలలో నీ పార్టీలో పెట్టుకున్నప్పుడు
నీ పార్టీనే పనికిమాలింది అయింది కదా, ఇక మీకు బతికే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? అట్లా లేని చోట్ల వేగంగానే విచారణ జరుగుతుంది. దిశ కేసులో ఒక రోజులో పట్టుకున్నారు నలుగురిని. ఇప్పుడు ఒకడు దొరికిండు కలకట్టలో. వాడొక్కడే నేరస్తుడు, అనేక మంది ఉన్నారో తెలియదు. వాడొక్కడే నేరస్తుడు, ఆడికి ఏ రాజకీయ నాయకుడు ఉండో తెలియదు, ఎప్పటికీ తెలియదు. అండర్లైన్, ఆ అనుకున్న వాళ్ళు ఎప్పటికీ తెలియదు. జడ్జి లోయా మరణం సహజ మరణం కాదు అనే విషయం ఎప్పటికీ తేలదు. హరేన్ పాండ్యని ఎవడు చంపించాడో ఎప్పటికీ అఫీషియల్గా తేలదు. గుజరాత్ మారణ హోమంలో 72 గంటలు చూసిస్తున్నట్టు వదిలేయమని చెప్పిన మనిషి గురించిన సాక్ష్యాధారాలు ఎప్పటికీ రావు. పోనీ రాజశేఖర రెడ్డి మరణం యాక్సిడెంటా, కల్పించిందా, ఎప్పటికీ తేలదు. ఎప్పటికీ లిస్టు చాలా పెద్దదవుతుంది. మనమేం ఆశపడి ప్రయోజనం లేదు దానికి. మనం చేయగలిగేది ఏంటంటే, మనం పబ్లిక్ ఒపీనియన్ కానీ సంపాదించుకోగలిగితే దీర్ఘకాలం అయితే కావచ్చు కాక, మనం ఇట్లాంటి వాళ్ళని అధికారానికి రానీయకుండా చేయడమే, వేరే ఛాయిస్ లేదు మనకి. ఈరోజు చాలా బలహీనంగా ఉన్నాం మనం. ఎంత బలహీనంగా అంటే, ఒక సుప్రీంకోర్టు డైరెక్టివ్ రాగానే ఉద్యమాలన్నింటినీ సాపచుట్టి పక్కన పెట్టినాం. యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మన పని. నేను ఎందుకు అంటున్నానంటే, మూల కారణం ఏదుందో పితృస్వామ్య భావజాలం గురించి ఒక్క పత్రిక కానీ, ఒక్క యూట్యూబ్లో కానీ ఒక్కటి కూడా చూడలేదని అంటే మనం ఎంత బలహీనమైన పొజిషన్లో మనల్ని పెట్టారు. ఎంత అద్భుతమైన మానవ సంబంధమైన లైంగికత లేదా సెక్షువాలిటీ అనే దాన్ని ఇంత వల్గర్గా మార్చినారు. ఏంది నిజంగా అద్భుతమైన రిలేషన్ ఉండే స్త్రీ పురుషుల మధ్య ఉండే భావజాల సాంద్రత మీరు గమనించండి. ఒకరి కోసం ఎంత ఒకరు తప్పిస్తారో, ఒకరు మరణిస్తే మరొకరు ఆ దిగులు తట్టుకోలేక మరణించిన కేసులు ఎన్ని మనం చూడలా. అంత అద్భుతమైన రిలేషన్షిప్ అది. ఇంత వల్గర్గా మార్చాలనా దాన్ని? నీ మాట వినకపోతే అమ్మాయిలని ఇష్టం వచ్చినట్టు ఆగమం చేయడమేనా? దాంట్లో ఏం సంతోషం నీకు వస్తుంది? ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయబడ్డది సమాజంలో. స్త్రీ సెక్షువాలిటీ, పురుషుల సెక్షువాలిటీ చుట్టూ, జెండర్ సెన్సిటివిటీ చుట్టూ వల్గారిటీ క్రియేట్ చేయబడ్డది. ఇంకా కొంతమంది అంటున్నారు వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తే తగ్గుతాయని. ఎవడరా నీకు చెప్పింది? మెంటల్ నా కొడుకులు మాట్లాడుతున్నారు. వ్యభిచారం రావడమే ఒక దరిద్రం, దాన్ని ప్రోత్సహిస్తే తగ్గుద్దట. అట్లా కాదు అది. మీ పక్క చూడు సమాజంలో ఎట్లాంటి వాతావరణం ఉందో. నేను ఒక సినిమా అనలైజ్ చేస్తాను మీకు అర్థం కావడానికి. అర్జున్ రెడ్డి, ది వరస్ట్ సినిమా ఎవర్ సీన్. నేను మెడికల్ స్టూడెంట్స్ని చూసి అందరూ ట్రిమ్గా గడ్డాలు తీసుకున్నారు మగపిల్లలు. ఈడేవుడు అర్జున్ రెడ్డి పిచ్చి గడ్డ వేసుకొని తిరుగుతుడు దరిద్రుడు. వాడు హీరో. అందరు మెడికల్ స్టూడెంట్స్కి 4 సార్లు చూసినాడు ఒక్కొక్కడు. వాడు ఒక అమ్మాయిని ప్రేమించినాడు. ఈ అమ్మాయి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే తనతో ఇది నా ఆస్తి అంటున్నాడు. అమ్మాయిని చేయబెట్టుకుని క్లాసులోంచి బెక్కిపోతాడు. ఆ ముంగి పిల్ల కూడా అట్టే పోతుంది. వాడంటే మోటార్ సైకిల్ ఎక్కిపోతుంది. ఈ సన్నాసులు ఎప్పుడు చదివినారో నాకు తెలియదు. వీడు బ్రహ్మాండమైన ఆర్థోపెడిక్ సర్జన్ అయినాడు. నిరంతరం తాగుతాడు. ఈ అమ్మాయితో ప్రేమించకముందు తాగుతాడు, ప్రేమించినాక కూడా తాగుతాడు, మందులు తింటూ ఉంటాడు. ఈ అమ్మాయి ఎందుకనో ఆయన పెళ్లి చేసుకోకుండా ఇంకొన్ని ఎవరినో చేసుకుంది. ఇది తాగడం పెంచినాడు. దేవదాసులు నాగేశ్వరరావు తాగినట్టు తాగడం పెంచి ఆపరేషన్ చేస్తాడు. ఆపరేషన్ మధ్యలో కింద పడితే నర్సు పూర్తి చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి సార్ మీరందరూ. మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి యొక్క ఆపరేషను ఇట్లా తాగుబోతే ఎదవలతో చేయించుకున్నారే అనుకున్నాం తెలియక. మధ్యలో కింద పడితే నర్సుతో పూర్తి చేయడం ఒప్పుకుంటారా? ఇదే అడిగానండి మెడికల్ స్టూడెంట్స్ని. మేము ఒప్పుకోం సార్ అన్నారు. మరి ఆ పనికి మన సినిమా ఎట్లా చూసినారా అన్న. ఒక్క మంచి అంశం సినిమాలు ఉందని ఒక అమ్మాయి నాకు చెప్పింది. ఏంది చెప్పు అమ్మాయి అన్న. చాలా కరెక్ట్గా గుర్తుపెట్టింది అది. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, కానీ ఈ అమ్మాయి మీద ప్రేమను చంపుకోడు, అట్టే ఉంచుకుంటాడు. ఈ అమ్మాయి చివరి కనపడ్డాక, భర్త చచ్చిపోయాడని కనపడ్డాక, నీ గర్భంలో ఉన్న బిడ్డ నా బిడ్డ కాకపోయినా సరే నువ్వు నీ బిడ్డ నాకు కావాలంటాడు. అది గొప్ప విషయం కదా సార్ అన్నది. 100% గొప్ప విషయం. అక్కడ ఒక్క చోట నేను అర్జున్ రెడ్డి గారిని సమర్థించాను. కానీ ఆ సినిమా తీసిన ఆ బిడ్డ ఈడి బిడ్డను ప్రూవ్ చేసినాడు. అర్జున్ రెడ్డి మంచోడు,
డైరెక్టర్కి ధైర్యం లేదు చెప్పడానికి. ఏమి నేర్పిస్తూ సినిమాలు చూసి తీరు నేర్చుకోవాలి మనం. సినిమాలు చూడటం క్రిటికల్గా చూడటం నేర్చుకోకపోతే మనకు అర్థం కావి. ఈ మధ్య వచ్చిన యానిమల్ అని ఒకటి నేను చూడలేదండి, అదృష్టం నాకు బాగుండి. కలికి అని ఒకటి వచ్చింది, ఇంకో పనికిమాల సినిమా. ఇంకా బాహుబలి నెంబర్ 1, బాహుబలి 2, బాహు కాదు బాకు 2. అసలు ఏమి సినిమాలు? RRR దేనికి పనికి వస్తా సినిమా? ఇంటర్నేషనల్ ఫేమ్ అంట. ఆ పిచ్చి పాట ఒకటి ఉంది, నాటు నాటు, ఆ పిచ్చి పాటకి ఇంటర్నేషనల్ ప్రైజ్. మన టేస్టులన్నీ మార్చబడ్డాయి. మీరు ఇందాక అడిగారు మనుషులు ఏమన్నా మారారా అని. మనం వస్తుతా మారలే. మనం నిజంగా మారి ఉంటే కులం పేరుతో మొత్తం పేరుతో రోజు కొట్టుకొని ఉండేవాళ్ళం. మనం కొట్టుకోవడంలా. సరిగ్గా అదే మన మోడీ గారికి నచ్చటంలా. వీళ్ళు కొట్టుకోవాలని కోరుకుంటున్నారు. 10 years వెయిట్ చేశాడు పాపం. 10 years వెయిట్ చేసిన మార్పు రాల జనంలో. ఆ ఫెనటిక్స్ కొద్దిమందే ఉన్నారు, రిలీజియస్ ఫెనటిక్స్. వీళ్ళందరూ మారలా. మారకపోగా మొన్న ఎన్నికల్లో ఆయన ఓట్లు తగ్గించినారు. అందరూ ఒక తానులో డిఫరెంట్ రంగులుండే గుడ్డలి. ఆ వీప్యాట్ల స్లిప్పులకిను ఓట్లకి తేడా ఎందుకు వచ్చిందో మాకు చూపిస్తామంటున్నాం. 40 రోజులు నువ్వు వాటిని దాచాలి కదా, 10 రోజులకి ఎట్ట ముగించావు మీనా అని అడుగుతున్నాం. దీన్ని కూడా సాప కిందకు తోయాలని చూస్తున్నారు. తోయొచ్చు మనం కానీ బలంగా లేకపోతే. అసలు ప్రపంచమంతా ఈ దిక్కుమాల మిషన్లు గబ్బు అని చెప్పి పక్కన పడేస్తే మనకేమి రోగం వచ్చి నెత్తన పెట్టుకుంటున్నాం. మన యొక్క ఆలోచన మొత్తాన్ని నియంత్రణ చేస్తున్నారు. ఈరోజు AI వచ్చినాక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మన తలకాయలు మేనేజ్ చేయడం పెరిగింది. కానీ ఒక్కటి పాజిటివ్ థింగ్ నేను చెప్పాలి. విత్ ఆల్ దిస్ యు ఆర్ సీయింగ్, మనల్ని ఎంత దారుణంగా వంచడానికి ప్రయత్నం చేసినా ఈ వ్యవస్థ తాను పరిష్కరించలేని సమస్యలు కొన్ని ఉన్నాయి. నిరుద్యోగాన్ని వదిలించలేదు, అధిక ధరలు తగ్గించలేదు, వివక్షల్ని రూపమాపలేదు, స్త్రీల మీద దౌర్జన్యాలు ఆపలేరు, అదాని అంబానీలకు పోగైతూ మనం ఇంపావరిష్ కావడాన్ని ఆపలేరు. ఇవి వాళ్ళ జన్మకి చేత కావు. వాళ్ళు ఏవైతే పరిష్కరించడం చేత కాదో అక్కడి నుంచి మన ఉద్యమాలు స్టార్ట్ కావాలి. ఒకందుకు నేను మోడీని మెచ్చుకుంటున్నా. ఇదివరకు దోపిడీ జరుగుతుందని చెప్పాలంటే నేను గంట సేపు చెప్పాలి ఉపన్యాసం. ఇప్పుడు నేను గంట చెప్పక్కర్ల, 2 నిమిషాలు చెప్పగలను. మీరు ఒక ఇంటికి అప్పు తీసుకుంటే మీరు అప్పు చెల్లించలేకపోతే మీకు నోటీసులు వస్తాయి, జప్తులు వస్తాయి, మీ ఇల్లు లాగేసుకుంటారు. మీరు ఒకవేళ డబ్బులు దగ్గర ఉండి అప్పు మొత్తం ఒకేసారి రద్దు చేసుకోవడానికి కడితే పెనాల్టీ వేస్తారు మీ మీద. ఈ దేశంలో సావుకోళ్ళకి 25 లక్షల కోట్లు ఇచ్చినారు. అంత ఎట్టిచ్చినారా మీరంటే అవన్నీ బ్యాంకుల లెక్కల్లోంచి మేము తీసేసినాం. ఎందుకు తీసేసినారంటే ఎప్పుడు బ్యాంకులు నష్టాల్లో కనపడుతున్నట్టుంటే మీరు బ్యాంకులో డబ్బులు దాచుకోరు కదా. మీరు దాచుకోకపోతే మేము వీళ్ళకి కట్టియాలా, వీళ్ళకి ఇవ్వాలంటే మీరు దాచుకోవాలంటే బ్యాంకులు లాభాలు నడుస్తున్నట్టు నటించాలా. అర్థమైపోయింది మనకి. మరి ఆ 25 లక్షల కోట్లు వసూలు చేస్తారా అన్నాం. చేస్తాం. ఎంత? 10%. మిగతా దాన్ని ఏమంటారు? రద్దు చేయడం అంటారు. అరేంద్ర షావుకారులకు 2 లక్షల కోట్లు నువ్వు రద్దు చేస్తావు, వాళ్ళకి మళ్ళీ దండలేస్తావు, విదేశాలు పంపిస్తావు, వాళ్ళ మీద చర్య ఉండదు, కేసు ఉండదు, జైల్లో పెట్టరు. ఎవడరా ఎగ్గొట్టిందని అడిగితే లిస్ట్ ఇయ్యరు మాకు. మరి మాకెందుకు మా ఇల్లు జప్తు చేస్తున్నావు? మాకెందుకు రెగ్యులర్గా కడితే మాకు రాయితీలు ఇవ్వవు, దొంగకు రాయితీలు ఇస్తున్నావు? 2 నిమిషాలు నేను నచ్చ చెప్పగలను. ఇంత అవకాశం ఇచ్చిన మోడీకి కృతజ్ఞతలతో. మోడీని వచ్చి ఉండకపోతే ఇంత ఈజీగానే చెప్పగలిగి ఉన్నారు కాదు. మనం ప్రతి సమస్యని అవకాశం కింద మార్చుకోవాలి. ప్రతి అవకాశంలో సమస్య చూడటం కాదు మనం చేయాల్సింది. ఇప్పుడు అందుకనే ఈ పోరాటం, మొదలైన పోరాటం మొన్నటికి చల్లారిపోయింది. మనం పోరాటం స్టార్ట్ చేస్తున్నాం. మనం నిరంతరం ఎడ్యుకేట్ చేయాల్సిందే. అందున పురుషాధిక్య భావజాలం మీద ఎడ్యుకేట్ చేయాలి. స్త్రీలకు పురుషులు శత్రువులని కాదు మనం ఎడ్యుకేట్ చేయాల్సింది. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈక్వాలిటీ ఇద్దరికి ఉండాలని ఎడ్యుకేట్ చేయాలి. స్త్రీల సమస్యల పరిష్కారం కావడానికి పురుషులు పూనుకోవాలని ఎడ్యుకేట్ చేయాలి. మనం చేయాల్సింది అది. వివక్ష మన ఇంట్లో స్టార్ట్ అవుతూ ఉంది. మన ఇంట్లో ముందు దాన్ని రద్దు చేసుకోవడానికి ట్రై చేయాలి. మన ఇంట్లో ఎట్లా స్టార్ట్ అవుతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో పురుషుడు 7 గంటలకు నిద్రలేస్తాడు. పురుషుడితో పాటు పురుషుడు కుమారుడు కూడా 7 గంటలకు నిద్రలేస్తాడు. ఇంట్లో స్త్రీ 5 గంటలకు నిద్రలేస్తుంది.
ఆమెతో పాటు ఆ స్త్రీ యొక్క కూతురు కూడా 5 గంటలకు నిద్రలేస్తుంది. 2 గంటలు తేడా ఇద్దరికి. 7 గంటలకు నిద్రలేసిన విప్లవకారుడు నా పేస్ట్ ఎక్కడా, నా బ్రష్ ఎక్కడా, టవల్ ఎక్కడా అని అడుగుతాడు. రోజు చేసే పనే కదా, ఎక్కడ పెట్టుకోడు తెల్దా, తెల్లామని చెప్పాలి నీ పెద్ద మనిషికి. ఆమె బిజీగా ఉంది. మనం రాత్రి తిన్న అంట్లన్నీ సింకులో బారేస్తే ఈ దిక్కుమాల అంట్లన్నీ గడగాల. ఎవడు పల్లెమాడు కడుక్కోవడానికి ఏం రోగం, ఎందుకు నేర్పం మనం ఇది మన ఇంట్లో? చిన్నావు పల్లెం కడిగి ఆడ పెట్టు, నీట్గా కడుక్కోవాలనుకుంటే ఆమె కడుక్కూడదులే. ముందు ఎంగిలి పల్లెం చూసి ఎట్ట గడగాల? గబ్బు ఎంగిలంతా, నీ ఎంగిలంతా ఎందుకు గడగాలి అందరూ? ఆ అమ్మాయి ఆమె తల్లి గడుగుతారు. మళ్ళీ వంట వండాలి, మళ్ళీ బ్రహ్మాండంగా వండాలి, మళ్ళీ అంట్లన్నీ దొంకోవాలి. 9 గంటలకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కాలేజీకి వెళ్ళాలి. ఈ అమ్మాయి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తే అబ్బాయి చుట్టుపట్టుకొని పీకుతాడు బయటికి, వాడు దొరుకుతాడు. ఆడే నా కాలేజీకి పోవాలి, ఈ పిల్ల పోకర్లా. బయటకు వచ్చిన అమ్మాయి పోయి అవ్వ దగ్గర ఏడుస్తుంది. పోయి అటు పీకినాడు చూడేనని, ఆడు మగోడమ్మా, వాడు మగోడు అని ముసలమ్మ చెప్తుంది. ఎక్కడ మొదలవుతుందండి ప్రాబ్లం? మన ఇంట్లో నిత్యం కనపడుతుంది. ఒక్కసారి మనలోకి మనం చూసుకుంటే మనం ఎక్కడెక్కడ వివక్షిస్తున్నాం మనకే తెలిసిపోతుంది. నేను చూసుకున్న చాలా ఏళ్ళనాడు చూసుకొని మా ఇంట్లో అంట్లు సింకులో పడితే చూస్తే అసహ్యం పడుతుంది. నా భార్య గడుగుతూ ఉండేది, ఆమె ఎందుకు గడగాలనుకున్నా. నేను గడగడం మొదలు పెడితే మొదటి రెస్టేజ్ నా భార్యతో మొదలైంది. నువ్వెందుకు అంట్లు గడుగుతావు? అవి ఎందుకు గడుగుతాడు, చూడడానికి బాగలే నాకు, అందుకని కడిగినా అన్న. నేను ఇంకెళ్ళా, నేను ఎవరింటికి వెళ్ళినా నా పల్లెలో నేను గడిగేస్తా, వాళ్ళు గడగనీను. బలంతా నేడుచుకెళ్తారు ఒక్కోసారి. ఎందుకు గడగాల నా పల్లె మిత్రులు? నేను దాన్ని ఎందుకు తాకాలి వాళ్ళు? ఇది మైండ్ సెట్. అది మన మైండ్ సెట్ నేర్పించకపోతే రాదండి. నేను మీ అందరూ అంట్లు కడగమని నేనే సలహా ఇస్తున్నా అనుకోకండి. మీ ఇష్టం, కడిగితే కడగండి, మాంతే మానండి. మీరు అంట్లు కడగడానికి కోరుకుంటే మీ భార్యలు అడ్డం పడతారు నాకు తెలుసు. మీ ఇళ్ళకి లక్ష్మీ నిలయాలు, పద్మావతి నిలయాలు, సరస్వతి నిలయాలు పేర్లు ఉంటాయి. డాక్యుమెంట్లు ఎక్కువ భాగం మన చేతుల్లో ఉంటాయి. ఆమెను అప్పుడప్పుడు పొగుడుతూ ఉంటాం, వంట చేయటం ఇష్టం లేక. వంటగదికి నువ్వే మహారాణివని, నువ్వు మహారాజు, నువ్వు కూడా పోయి చేస్తే కాదంటదా? నువ్వు మహారాణివని వంటించుకొని మిగతా కూర్చోవడానికి. ఆమె కూడా నమ్ముతుంది అది. నేను ఒంటింటికి మహారాణి, ఇంటికేమో ఆయన మహారాజు. వీడు అప్పుడప్పుడు వంటలు ఏలు పెట్టడానికి వస్తారు కొంతమంది మన మగోళ్ళు. తరిమేస్తుంది ఆమె, ఇది కూడా ఆక్రమించరేమి కొడుకులని. ఇట్లా లేవు యావరేజ్ కుటుంబాలు, మన కళ్ళెదురుగు లేవు. ఆడపిల్లలు పుట్టకముందు చంపటంలో మన ఇంట్లో కదా జరిగేది భ్రూణ హత్యలు. ఏ ఆడ మనిషికి 12 గ్రాముల కంటే మించి హెచ్బి ఉంది ఈ దేశంలో? 12 గ్రామ్స్, 14.5 ఉండాలి వాళ్ళకి. మగవాళ్ళకి 15, 16 ఉండాలి. ఎక్కువ మందికి 15, 16 ఉంది, ఆడపిల్లలకి 12 ఉంది. ఎందుకు? వాళ్ళకి తిండి దొరకదు సరిగా. మొట్టమొదటి తిండి పసిపిల్లలకి పెడతాం, అందులో మగపిల్లలకి ముందు పెడతాం, తర్వాత ఆడపిల్లలకి, తర్వాత బతికుంటే ముసలిళ్ళకి పెడతాం, తర్వాత మొగుడికి పెడతాం. వాడి మింగగా మిగిలితే పెళ్ళాం తింటుంది. అట్లా ఇల్లు ఇప్పుడు నేను చూపిస్తామంటవా? మన ఇల్లు కాకపోవచ్చు, మన ఇల్లు భార్యాభర్తలు ఎదురెదురు కూర్చొని తినొచ్చు. అయినా మహాతల్లి కొసరు మనకే వడ్డిస్తూ ఉంటుంది. నెయ్యి ఉంటే ముందు నీకే పోస్తూ ఉంటుంది, జున్ను చేస్తే ముందు నిన్నే మింగమంటుంటుంది. అది ఆమె గొప్పతనం. కానీ మనం కూడా నువ్వు కూడా తిననుకుంటే మింగుతాం. నేను అట్లా మింగినా ఒకప్పుడు. మా ఇంట్లో కూర వండితే మొత్తం నేనే తిన్నా. నా భార్య అడిగా, నేను కూడా ఉన్నా, నేను కూడా తినాలి కదా అన్నది. అప్పుడు బుద్ధి వచ్చింది నాకు. ఆమె నేను కలిసి అన్న తినాలి, లేకపోతే ముందు ఆమెనన్నా తినేయాలని. నేను కూడా హార్డ్ లెర్న్ లెసన్స్. నేనేం అతీతుడిగా ఎక్కడి నుంచి వచ్చినాను కాదు, ఈ పురుషాధిక్య భావజాలం నుంచి పెరిగి వచ్చినాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ప్రతిరోజు. ఇప్పటికి పూర్తిగాలే, 100% పూర్తిగాలే. మన అందరం కూడా ముందు ఇంట్లోంచి మార్పు చేయడానికి ప్రయత్నం చేయాలి. వేరే మార్గం లేదు మనకి. ఇల్లు అనేది ఈ రోజున పూర్తిగా దారి తప్పుంది అనేక విషయాల్లో. మన పిల్లలకి చెప్తాం, సంపాదించండి, కోట్లు కుప్పేయండి అని చెప్తున్నాం తప్ప ఇతరులకు ఇద్దాం, ఏదన్నా సాయపడదాం, నేర్పిద్దామనే ధోరణి మనం నేర్పించడంలా. మనిషి ఫైనల్గా ఎక్కడ ఉండాలంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్? రోజు చివరికి వచ్చాక సంతోషంగా ఉన్నవా లేదా? టెన్షన్తో నిద్రపోతున్నావా? టెన్షన్తో నిద్రపోతే 10 ఏళ్ళ ముందు నిద్రపోతావు శాశ్వతంగా.
10 ఏళ్ళ ముందు చేస్తాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా ఉండాలంటే నీ తలకాయలు సెరోటోనిన్ డోపమిన్లు పుట్టాలి. అవి పుట్టాలంటే నువ్వు ఇతరులకు సాయపడితే పుడతాయి, ఇతరులు మింగితే పుట్టవు. ఇతరులకు సాయపడాలనేది కదా మన పిల్లలకు నేర్పాలి. ఆ సాయం డబ్బే కానక్కర్లా, వస్తువులే కానక్కర్లా. ఒక మాట సాయం, ఒక చదువు చెప్పడం. ఎంతమంది టీచర్లు హ్యాపీగా ఉంటారు మీరు గమనించండి. ఒక పిల్లవాడు పిల్ల ఎదురై నీ వల్ల నేను చదువుకున్నాను సార్ అంటే ఎంత హ్యాపీగా ఉంటాడు. ఏం కష్టపడ్డాడని నీ జీతం గవర్నమెంట్ ఇచ్చింది అంటే మేమందరం ఇచ్చినాం, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసినావు. కానీ ఆ బిడ్డ బాగైన తర్వాత నీ కృతజ్ఞత చెప్తే ఎంత హ్యాపీనెస్ వచ్చింది నీకు. డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ చొక్కా పైకి మీకు ఇట్లా 100 సార్లు కోసినావు అని అంటే మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. మేము ఊరికి కోసినామా? పైసలు తీసుకొని కోసినాం, కొంచెం తక్కువ తీసుకొని ఉండొచ్చు. నీ పని నీకు హ్యాపీనెస్ ఇవ్వాలి. ఈరోజు అట్టు ఇవ్వడంలా పసిపిల్లల దగ్గర నుంచి టెన్షన్తో బతుకుతున్నారు. ఈ టెన్షన్ల అంతర్భాగం పురుషాధిక్య భావజాలం కూడా చేరింది. కాబట్టి ఇల్లు దాదాపుగా ఫెయిల్ అయి ఉన్న ఈ తరుణంలో విద్యాలయం ఫెయిల్ కాకూడదు. విద్యాలయంలో ఉండే టీచర్లు, లెక్చరర్లు ఖచ్చితంగా ఈ విషయాలు మాట్లాడాలా. మనం మోటివేట్ చేయాల్సింది ఈ సినేరియోలోంచి విద్యాలయాల్లో ఉన్నటువంటి టీచర్లు, లెక్చరర్లు పురుషాధిక్య భావజాలం మీద కూడా ఎడ్యుకేట్ చేసి పిల్లల్ని కనీసం 10 ఏళ్ళ తర్వాత రెడీ చేయాలా. 10 ఏళ్ళకి వీళ్ళందరూ పెద్దోళ్ళు అవుతారు. ఆ రోజున ప్రాపర్గా ఆలోచించగలిగే పెద్దోళ్ళని ఈ రోజు నుంచి మనం తయారు చేస్తే రేపొద్దునే నాకు రిజల్ట్ రాదు, నాకు తెలుసు. 10 ఇయర్స్ తర్వాత నాకు రిజల్ట్ వస్తుంది. దాని మీద మనం ఎక్కువ పెట్టాలా ఈ అరాచకం తొలగాలంటే. ఇంక 10 ఏళ్ళు భరించాలన్నా మోడీని మీరు అనొచ్చు, భరించవచ్చు, భరించకపోవచ్చు. ఈ లోపల ఎత్తేయాలా. కానీ ఊరికి ఎత్తేస్తే చాలదు, భావజాల పునాది లేకుండా ఎత్తేస్తే నిలవదు అది. ఆ పునాదిని మనము తయారు చేసుకుంటూ ఉండాలంటే విద్యాలయాల నుంచి తయారు చేయాల్సింది. అందుకనే పై మాట కాదు అది. మన పోరాటం స్టార్ట్ అయింది అంటే ఈ విషయంలో ఎడ్యుకేట్ చేయటం మనం మొదలెట్టాలా. వీలైనన్ని కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఈ ఇష్యూస్ని మనం చెప్పాలా. మాట్లాడాల్సింది మొదటిది ఏంటంటే ప్రభుత్వానికి మరింత కోరలు పెంచే చట్టాలు తేకూడదు. న్యాయాన్ని అమలు చేసే పని పోలీసులకు అప్పచెప్పకూడదు. న్యాయం అనేది సరైన నేరస్తుని పట్టుకోవాలి, విచారణ ఫాస్ట్గా జరగాలి, 6 నెలల లోపల పూర్తి కావాలి, తగిన శిక్ష విధించాలి. ఆ శిక్ష వాడిని మార్చడానికి ఉపయోగపడాలి, వాడిని శాశ్వతంగా పెట్టడానికి కాదు, చంపడానికి కాదు. అది ఒక మైండ్ సెట్. సమాజం చేస్తున్న తప్పిది. సమాజం చేస్తున్న తప్పుకు ఒక వ్యక్తి బలి కావడం కరెక్ట్ కాదు, సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాల్సిందే. ఇలాంటి నేర మనస్తత్వం పుట్టడానికి, నేరస్తులు పుట్టడానికి మొత్తం సమాజం కారణమైనాక ఒకరిని చంపేసి పని పూర్తయిందంటే కుదరదు. వాళ్ళు మళ్ళా పుడతానే ఉంటారు. అది పుట్టుకొని ఉండాలి అంటే మొత్తం నేర శిక్షాశృతే సమూలంగా మార్చడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ జరగాల. ఆ పని మనం చేయాలా. ఆ పని ఈరోజు మొదలెడితే నా మోడెస్ట్ అంచనా ప్రకారం 10 ఏళ్ళకి రూపానికి వస్తుంది. ఆ పని మనం చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఈరోజు రేజ్ చేసుకునే క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయి. జనమేమి కొత్తగా చెడిపోయేదంటే ఏముండదు. జనం మొదటి నుంచి ఈ భావజాలం ఉన్నంతకాలం ఇట్లే ఉంటారు. పురుషాధిక్య భావజాలం ఈరోజు కాదు, ఒక రకంగా తగ్గింది అది. ఒకప్పుడు పురుషుడు చచ్చిపోతే స్త్రీని చిత్తి మీద పెట్టి కాల్చిన, ఇప్పుడు లేదుగా. ఇదివరకు రాముడంత గొప్పవాడు పెళ్ళా మీద అనుమానం వస్తే నిప్పులు దూకమన్నాడు, ఇప్పుడు దూకమంటం లేదుగా. అప్పటిగా పెళ్ళా మీద అనుమానం వస్తే కృష్ణార్పించి కాల్చడం సంఖ్య తగ్గిందిగా గతం కంటే. ఒప్పుకోవటం లేదుగా. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చూడండి సినిమా. స్త్రీలు ఒప్పుకోవడానికి రెడీగా లేరు, తిరగబట్టడానికి సిద్ధపడుతున్నారు. ఇదివరకు తిరగబడితే నువ్వేట తిరగబడతావు, నా భార్యవి, మహిళవి అనే రోజులు తగ్గినాయిగా. చాలా అడ్వాన్స్డ్ సొసైటీస్లో భార్యాభర్త కూడబలుక్కుని పిల్లలు ఇద్దరు పెంచుతానంటేనే పిల్లల్ని కంటున్నారుగా. మన పిల్లలే అమెరికా పోతే, కెనడా పోతే మొగుడి పిల్లలు ఇద్దరు వంట పని చేసుకుంటున్నారుగా, అంట్లు దొంగకుంటున్నారుగా. మార్పులు కాదా ఇవన్నీ? మన దేశంలో మన కళ్ళెదురుకి కూడా మార్పులు వస్తున్నాయిగా. గతం కంటే హీనంగా లేదు ఈరోజు, గతం కంటే బెటర్ అయింది. ఇది చాలదు, అక్కడ మనం ఉండాలి. ఎక్కువ తెలుస్తుంది సోషల్ మీడియా ఉంటే, తెలియాలనే నా అభిప్రాయం. తెలియకపోతే ఉద్యమాలు ఎట్లా వస్తాయి? తెలియబట్టే కదా 3 ఉద్యమాలు మనం చూసినాం. తెలియబట్టే కదా దాంట్లో లోపాలు మనలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. మనం కొత్త పద్ధతులు ఉద్యమాలను తీసుకెళ్ళాలని మాట్లాడుతున్నాం. ఇదివరకు ఎప్పుడైనా దిశ అప్పుడు, నిర్భయ అప్పుడు
దీర్ఘకాలిక పోరాటం చేయాలి అని మాట్లాడిన వాళ్ళు నాకు ఎక్కడ కనపడలేదే. ఈరోజు మనమైనా మాట్లాడుతున్నాం కదా, దీర్ఘకాలిక పోరాటం జరగాలని. అభివృద్ధి అవుతున్నాం, మనం వెనక్కిపోవడంలా. నా అభిప్రాయం అవుతుంది. వెనక్కి పంపించాలని ప్రభుత్వాలు ట్రై చేస్తున్నాయి, వాళ్ళు చేతకాడలేరు. వాళ్ళ ప్రయత్నం అదే. వాళ్ళు తప్పించుకొని పోవాలి, మనం ఇంప్లికేట్ కావాలి, వాళ్ళ అవసరాలు నెరవేరాలి, లాభాలు వస్తూ ఉండాలి. వాళ్ళు పరిష్కరించలేని ప్రాబ్లమ్స్ మనం ఈరోజు చూడగలుగుతున్నాం. వాళ్ళంతటా సృష్టించుకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా జనమంతాన్ని మా దగ్గర కూలీ పని చేయమని అడిగారు వాళ్ళు. అది పెట్టుబడి ఆవిర్భావం. అందుకే 1789 ఫ్రెంచ్ విప్లవం, 1680s ప్రాంతంలో ఆలివర్ క్రాంబెల్ నాయకత్వంలో బ్రిటన్ విప్లవం. భూములకు కట్టుబడిన జనాన్ని రిలీజ్ చేసింది వాళ్ళే. కానీ వాళ్ళే ఇప్పుడు మతాన్ని, కులాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఏంటి కారణం? దాన్ని అనుకున్న ఎకనామిక్స్ ఏంటంటే, మనుషులు వస్తువులు వాడుకునేటప్పుడు విడివిడిగా వాడుకుంటారు, ఉత్పత్తి అప్పుడు సమిష్టిగా చేస్తారు. అది అసలు సమస్య. ఆడి ఉత్పత్తి ఉండాలా, వినియోగం ఉండాలి. వినియోగం విడివిడిగా వాడుకుంటానికి సాక్ష్యాలు ఏంది? ఆయన పెన్ను విడిగా వాడుకుంటాడు, ఈయన కళ్ళజోడు వేరుగా వాడుకుంటాడు, ఆయన చొక్కా వేరుగా వాడుకుంటాడు, నీ సెల్ ఫోన్ వేరుగా వాడుకుంటాం. అవి తయారయ్యే దగ్గర సమిష్టిగా జరుగుతాయి. వాడుకునే దగ్గర ఇప్పుడున్న పెట్టుబడిదారులు కంప్లైంట్ లేదు, బాగానే ఉన్నారు, జనం బాగా వాడుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. ఉత్పత్తి దగ్గర వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది, జనం కూడబలుకుంటున్నారు, యూనియన్లు అవుతున్నారు, తిరగబడుతున్నారు, వ్యవస్థను మార్చుతామంటున్నారు. అందుకని వాళ్ళు మళ్ళీ కులాన్ని మొత్తాన్ని రెచ్చగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఈ డైకాటమీని, ఈ తేడాను వాళ్ళు పరిష్కరించలేరు. దీని అద్భుతంగా మార్క్స్ చెప్పాడు, అలినియేషన్ అనే పేరుతో. నీవు ఉత్పత్తి చేసిన వస్తువులు నీకు శత్రువులుగా మారుతాయి అన్నాడు. మారుతాయి అన్నాడని మారింది, అదే వాళ్ళని చంపేస్తుంది. దాన్ని మనం వాడుకోవాలి. అందుకనే అనేక అవెన్యూస్ మనకి ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఈ వ్యవస్థని నాశనం చేయడానికి కావాల్సిన అవెన్యూస్. ఆర్గనైజ్డ్ వర్కింగ్ క్లాస్ రాజకీయ పార్టీ ఈరోజు మన కలుసూపులు కనపడకపోతే నాకేం బాధలేదు. జనం సృష్టించుకుంటారు. 1917 ఏప్రిల్ నాటికి బోల్స్విక్కులు కాదు, వాళ్ళు మైనారిటీ. 6 నెలల మెజారిటీ కింద మారారు. అప్రాప్రియేట్ అవకాశం వస్తే రోజులు, నెలలు చాలు మనకు తయారు కావడానికి. మీరు ఎప్పుడైనా ఊహించినారా 1,00,000 మంది రైతులు ఢిల్లీలో కూర్చొని ఏడాది కూర్చుంటారని? ఏ రాజకీయ పార్టీ ఊహించింది? అసలు మోడీని మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఒక చట్టాన్ని వెనక్కి తీసుకోవడాన్ని? 1,00,000 మంది అంటే ఎంత అనుకుంటున్నారు? ఈ దేశం రైతుల్లో 140 కోట్లలో దాదాపు 80 కోట్లు రైతులు. 80 కోట్లు 1,00,000 అంటే పిటన్స్. 1,00,000 మంది మెడలుంచగలిగే మనం ఆ సంఖ్యను తయారు చేసుకోగలిగితే ఎవడైనా మన మాట వినాల్సిందే. మనకు కష్టం కాదు, అది సూత్ర ప్రకారం కష్టం కాదు. ప్రాక్టికల్గా మనం కష్టాలు అనుభవించాల్సిందే, ఎదుర్కోవాల్సిందే. ఒక్క మనిషిని తయారు చేయడానికి ఎంత కష్టమో నాకు తెలుసు. సూత్రం ఎంత సులభం. మీ వనపర్తి 2 లక్షల జనాభా ఉంటే 2,000 అంటే 1%, 200 అంటే 0.1, 200 మంది మీ చేతిలో ఉంటే 0.1% చాలు మనకి. మా కర్నూలు లెక్క అయితే 0.01 చాలు మనకి. 6 లక్షల జనాభా మాది. సూత్రప్రాయంగా కష్టం కాదు. మనం కష్టపడి ఆ మినిమం నెంబర్ని సంపాదించుకుంటే మిగతా నెంబర్ పెరుగుద్ది. అది